మన పర్యావరణానికి ఓ నిశ్శబ్ద శత్రువు ఉంది. అది ఎక్కడో గాలిలో మొదలవుతుంది. నెమ్మదిగా మన చుట్టూ ఉన్న ప్రతిదాని తినేస్తుంది. అసలు మన కంటికి కూడా కనిపించదు. అదే ఆమ్లవర్షం. దీని గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే అసలు ఈ ఆమ్లవర్షం అంటే ఏంటి, దీనికి కారణమయ్యే కెమికల్సేవి, దానివల్ల మనకు ఎలాంటి నష్టం జరుగుతుంది, మరి దీనికి పరిష్కారం లేదా, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సరే, మొదలు పెడతాం. ఆమ్లవర్షం. ఈ పేరు వినగానే మనకు ఏదో మామూలు వర్షంలా అనిపిస్తోంది కదా. కాని ఇది కేవలం నీరు కాదు, అంతకు మించి చాలా ఉంది. అసలు దీని సంగతేంటో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఆమ్లవర్షమంటే వర్షం, మంచు లేవ పొగమంచు ఏదైనా సరే దానిలో సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ లాంటివి కలిసుండడం అన్నమాట. ఇవి చాలా బలమైన యాసిడ్స్. వాతావరణంలో కాలుష్యం వల్లే ఇవి ఏర్పడతాయి. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. మామూలు వర్షపు నీరు కూడా కొంచెం యాసిడ్ లాంటిదే. ఎందుకంటే గాల్లో ఉండే కార్బన్ డయాక్సైడ్ నీటిలో కరిగి దాని పీహెచ్ని సుమారు 5.6కి తీసుకొస్తుంది. ఇది నార్మల్. కాని ఎప్పుడైతే ఈ పీహెచ్ 5.6 కన్నా కిందకు పడిపోతుందో అప్పుడు దాన్ని మనం ఆమ్లవర్షమని పిలుస్తాం. అయితే ఈ యాసిడ్ కాలుష్యం భూమిని చేరడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి, మనకు తెలిసినట్టే వర్షం మంచు రూపంలో కిందకు రావడం. దీన్నే తడి నిక్షేపణ అంటారు. రెండోది కొంచెం వేరు. యాసిడ్ గ్యాసులు, చిన్న చిన్న కణాలు నేరుగా వచ్చి మన భవనాల మీద, చెట్ల మీద, నేలమీద పడిపోతాయి. ఆ తర్వాత ఎప్పుడైనా తేమ తగిలినప్పుడు యాసిడ్గా మారతాయి. దీన్నే పొడి నిక్షేపణ అంటారు. సరే, బానే ఉంది. కాని అసలు ఈ యాసిడ్స్ గాల్లోకి ఎలా వస్తున్నాయి, ఎవరు వీటికి కారణం, వాటి మూలాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆమ్లవర్షం వెనుక ఉన్న అసలైన విలన్సు 2 గ్యాస్లు. ఒకటి సల్ఫర్ డయాక్సైడ్ అంటే SO2, ఇంకొకటి నైట్రోజన్ ఆక్సైడ్స్ అంటే NOx. మరివి ఎక్కడ్నించొస్తున్నాయంటారా? మనం పవర్ ప్లాంట్స్లో, ఫ్యాక్టరీల్లో, బళ్లల్లో వాడే బొగ్గు, పెట్రోల్, డీజిల్ లాంటివి మండించినప్పుడే ఇవి గాల్లోకి వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు కొంచెం కెమిస్ట్రీలోకి వెళ్దాం. గాల్లోకి వెళ్లిన సల్ఫర్ డయాక్సైడ్ ఊరికే ఉండదు. అది వెంటనే ఆక్సిజన్తో కలిసిపోయి సల్ఫర్ ట్రయాక్సైడ్గా మారుతుంది. ఆ తర్వాత వాతావరణంలో ఉండే నీటి ఆవిరితో రియాక్ట్ అయ్యి ఫైనల్గా సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారవుతుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే లోహాలను కూడా కరిగించేస్తుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ కథ చూశాం కదా. నైట్రిక్ యాసిడ్ కథ కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. మన బళ్లలోంచి, ఫ్యాక్టరీలలోంచి వచ్చిన నైట్రోజన్ ఆక్సైడ్స్ కూడా గాలిలో ఆక్సిజన్తో, ఆ తర్వాత నీటితో కలిసిపోయి నైట్రిక్ యాసిడ్ని తయారు చేస్తాయి. సో ఈ 2 ప్రమాదకరమైన యాసిడ్స్ మేఘాల్లోని నీటితో కలిసిపోయి మనమీద ఆమ్లవర్షంలా కురుస్తాయన్నమాట. సరే, యాసిడ్స్ తయారయ్యాయి, వర్షంలా కిందకొచ్చేశాయి. ఆ తర్వాతేంటి? ఇప్పుడు దీనివల్ల జరిగే నష్టం గురించి మాట్లాడుకుందాం. ఇది మనం అనుకున్నదానికంటే చాలా తీవ్రమైనది. ఈ ఆమ్లవర్షం ఎఫెక్ట్ 4 ముఖ్యమైన విషయాలపై పడుతుంది. 1, మన నేల, చెట్ల మీద. 2, నదులు, చెరువుల్లో ఉండే జీవాలమీద. 3, మన ఇల్లు, చారిత్రక కట్టడాల మీద. ఇక 4వది, మన ఆరోగ్యం మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. దీనికి బెస్ట్ ఉదాహరణ మన తాజ్మహల్. ఈ అందమైన పాలరాతి కట్టడం కూడా ఆమ్లవర్షం దెబ్బకి మెరుపు కోల్పోతోంది. ఎందుకంటే ఆ పాలరాయిలో ఉండే కాల్షియం కార్బనేట్ వర్షంలోని సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి రాయిని నెమ్మదిగా తినేస్తోంది. మన వారసత్వ సంపదకి ఇది పెద్ద ముప్పు. ఇక నీటిలో ఉండే జీవుల పరిస్థితైతే మరీ దారుణం. ఈ ఆమ్లవర్షం నదుల్లో, సరస్సుల్లో కలిసినప్పుడు ఆ నీటి పీహెచ్ మొత్తం పడిపోతుంది. దీంతో ఆ నీళ్లు యాసిడ్గా మారిపోతాయి. ఇంకేముంది, చాలా రకాల చేపలు, ఇతర జీవులక్కడ బతకలేవు. కొన్ని జాతులైతే పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం కూడా ఉంది. చాలామందికే ఓ డౌట్ ఉంటుంది, ఆమ్లవర్షం మనమీద పడితే చర్మం కాలిపోతుందా అని. అబ్బే, అలా ఏం జరగదు. కాని అసలు ప్రమాదం వేరే ఉంది. ఈ ఆమ్లవర్షానికి కారణమైన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ లాంటి గ్యాస్లను మనం పీల్చినప్పుడే అసలు సమస్య. వాటివల్ల ఆస్థమా, బ్రాంకైటిస్ లాంటి ఊపిరితిత్తుల జబ్బులు వస్తాయి. ఇంత భయంకరమైన సమస్య గురించి విన్నాక దీనికి పరిష్కారమే లేదా అనిపిస్తోంది కదా. కాని అదృష్టవశాత్తు ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి మన దగ్గర మంచి మార్గాలున్నాయి. వాటి గురించిప్పుడు చూద్దాం.
టెక్నాలజీ పరంగా మన దగ్గర 2 సూపర్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగని శుభ్రం చేయడానికి స్క్రబ్బర్స్ అని వాడతారు. ఇవి ఆ పొగలోంచి సల్ఫర్ డయాక్సైడ్ని తీసేస్తాయి. అలాగే మన కార్లు, బైక్లో కెటలిటిక్ కన్వర్టర్లు ఉంటాయి. ఇవి ప్రమాదకరమైన నైట్రోజన్ ఆక్సైడ్స్ బయటకు రాకుండా బాగా తగ్గిస్తాయి. టెక్నాలజీ ఒక్కటే సరిపోదు కదా, ఇంకా కొన్ని పనులు కూడా మనం చెయ్యాలి. బొగ్గు, పెట్రోల్ వాడకం తగ్గించి సోలార్, విండ్ ఎనర్జీ వైపు వెళ్ళాలి. తక్కువ సల్ఫర్ ఉండే ఫ్యూయల్స్ వాడాలి. అన్నింటికన్నా ముఖ్యంగా వీలైనన్ని ఎక్కువ చెట్లను నాటాలి, అడవులను పెంచాలి. ఇవి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. సో చూసారుగా, ఆమ్లవర్షాన్ని ఆపడానికి మన దగ్గర టెక్నాలజీ ఉంది, ప్లాన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా అమలు కావాలంటే ఏం కావాలి? కేవలం టెక్నాలజీ ఉంటే సరిపోతుందా? లేక ప్రభుత్వాలు, ప్రజలు అందరిలోనూ ఒక బలమైన సంకల్పం అవసరమా? స్వచ్ఛమైన గాలిని పీల్చే భవిష్యత్తుకు అసలైన తాళంచెవి ఎక్కడుందని మనం ఆలోచించాలి.